నాగర్ కర్నూలు జిల్లాలో అంతుచిక్కని వైరస్ కారణంగా బాయిలర్ పౌల్ట్రీ ఫారంలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నాపురపల్లి సమీపంలోని 2 బాయిలర్ పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత 2-3 రోజులుగా కోళ్లకు వైరస్ సోకి పెద్దెత్తున మృతి చెందాయని పౌల్ట్రీ రైతులు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 5,000 కోళ్లు మృతి చెందినట్లుగా రైతులు చెబుతున్నారు. రోజురోజుకు కోళ్ల మృతుల సంఖ్య పెరుగుతుందని, అసలు ఏ వైరస్ సోకిందో తెలియక ఆందోళన చెందుతున్నామని వాపోయారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించినట్లుగా పౌల్ట్రీకి కోళ్లు సరఫరా చేసే ఓ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది తెలిపారు. మృతి చెందిన కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెట్టినట్లుగా రైతులు పేర్కొన్నారు. అంతుచిక్కని వైరస్ పై ప్రభుత్వం దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కెపాసిటీ 4,500 3,500 కంపెనీ ఇస్తుంది. ఐబీ కంపెనీ. అది ఏ వైరస్ వరకు అంత చికెన్ రోగం వచ్చింది కోళ్లకు మొత్తం చనిపోతున్నాయి. మాకు 3,500 కోళ్ళకు ఇప్పుడు 500 కోళ్ళే ఉంటాయి. 3,000 కోళ్ళు చనిపోయినాయి. ఈ కంపెనీ కూడా చాలా చర్య తీసుకుంటుంది, కానీ ఆ వైరస్ దొరకక ల్యాబ్ కూడా పంపించింది సిటీస్ గాడుకు. మరి దాని కంపెనీకి సరిపోయిన రోగానికి సరిపోయే మందులు కనిపెట్టాలని ల్యాబ్ పంపించిండ్రు. మరి ఎంతవరకు నివారణ చేస్తారో ఆ కంపెనీ వాళ్ళ మీద ఆధారపడి నడుస్తుంది. పెద్ద మొత్తంలో కంపెనీ లాస్, మేము ఫార్మర్స్ లాస్. ఏమి వ్యాధో తెలియదు. మా షెడ్యూల్లో కోళ్ళు చచ్చిపోయినవి. వీళ్ళకి 3 రోజులు అవుతుంది. రోజు ఒక్క కోడి 2 కోళ్ళు చచ్చుండే 2 రోజులు 3 రోజులు అట్లా. ఒక్క రోజు 1,400 1,300 చచ్చిపోతుండే. వీళ్ళకి 4 రోజులైనా